హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కేటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు థంబ్‌నెయిల్ చూసారు కదా! ధనియాల చారు అనేది ఎలా పెట్టాలి అనేదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. అలాగే దీనికి కావాల్సినవి 3 స్పూన్ల వరకు ధనియాలు, చింతపండు, రసం పౌడర్, అదేవిధంగా పసుపు, అల్లం వెల్లిపాయలు ఈ విధంగా దంచి తీసుకోవాలి. లేదా మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది వాడుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కారం అనేది తగినంత చూసి తీసుకోవాలి. అదేవిధంగా ఈ ధనియాల చారు అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా బద్ధకంగా ఉన్నప్పుడు ఈ రసం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే చూసేద్దాం. నేను 500 ml వరకు వాటర్ అనేది తీసుకున్నాను. ఈ వాటర్ తీసుకొని దీనిలోనే ధనియాలు, మనం ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, అదేవిధంగా చింతపండు అయితే మీరు పులుపు తినే వాళ్ళైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత వేసుకోవాలి. పులుపు అనేది తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఉంటే పేస్ట్ కూడా వాడుకోవచ్చు అనమాట. దీని బదులు అలాగే జీలకర్ర పొడి ఉన్నా కూడా వాడుకోవచ్చు జీలకర్ర ప్లేస్లో. అలాగే మిరియాలు దంచైనా వేసుకోవచ్చు, ఈ విధంగా వేసుకున్నా పర్వాలేదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోనే ఉప్పు, అదేవిధంగా కారం కూడా, పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను పసుపు అనేది ఒక చిటికెడు యాడ్ చేస్తున్నాను. అలాగే ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు మీరు తినేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. మొదటకైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఒకవేళ సరిపోలేదు అనుకున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని మరలా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కారం అనేది కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను. మాది స్పైస్ తక్కువ ఉంటుందన్నమాట, అందుకోసం అని చెప్పి నేను 2 టేబుల్ స్పూన్ వాడాను. మీరు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం కూడా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రసం పౌడర్ అనేది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు సుమారుగా చూసి వేసుకోవచ్చు. అలాగే మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను ఈ వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కలయపెట్టుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి కలయపెట్టుకొని వదిలిపెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం సిమ్లో లేదా నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి. దీని తర్వాత అవి మరిగే లోపల మనం వచ్చేసి పోపు కోసం అని చెప్పి ఉల్లిగడ్డ, టమాటా, అదేవిధంగా పచ్చిమిర్చి మీడియం సైజు ఉన్నవి వీడియోలో చూపించినంత వరకు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. సో దీనికోసం వచ్చేసి నాకు అవి కట్ చేసే లోపల రసం అనేది ఈ విధంగా మరిగిపోతుంది. ఈ విధంగా రసం అనేది బాగా మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేకుంటే ఇంకొంచెం సేపు కూడా బాగా దినుసులు అనేవి దానిలో పట్టడానికి ఉంచుకోవాలి. అలాగే టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. రసం అనేది ఈ విధంగా బాగా మరుగుతూ ఉండాలన్నమాట. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడాను దీనిలో మరిగి వాటర్లోకి వచ్చే విధంగా. సో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఆ రసం అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మీ దగ్గర స్ట్రైనర్ పెద్దగా ఉన్నట్లయితే దాని ద్వారా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకున్నట్లయితే మన టీ గంట ద్వారా కూడా ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా వేస్ట్ అనేది ఏమీ లేకుండా ఉంటుందన్నమాట, ఓన్లీ రసంలాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ వేస్ట్ అనేది తీసి పడేసుకొని ఈ విధంగా రసం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం అనేసి మనం పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి అనేది ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకొని పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని పోపు దినుసులు కలర్ అనేది లైట్గా చేంజ్ అయిన తర్వాత దీనిలో కరివేపాకు ఒక్కసారి వేసి వేయించుకోవాలి. అదేవిధంగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు కూడా దీనిలోనే ఇప్పుడే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు అనేవి బాగా మగ్గిపోవాలన్నమాట. సో అప్పటి వరకు కూడాను కళాయి తిప్పుకొని ఉంచుకోవాలి. సో దీనిలో
టమాటా అదేవిధంగా ఉల్లిగడ్డ ముక్కలు అనేవి ఒక 5 మినిట్స్లో మనకు బాగా కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం తీసి రసంలోకి యాడ్ చేసేసుకోవడమే. సో ఈ రసం అనేది చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ, ఫీవరిష్గా ఉన్నప్పుడు కానీ ఈ రసం అనేది తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా పోపు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు అదేవిధంగా ఉల్లిగడ్డ బాగా మగ్గిపోయిన తర్వాత పోపు అంతా కూడా మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రసంలోకి యాడ్ చేసుకోవాలి. సో దీనిలోనే మన దగ్గర కొత్తిమీర కానీ అదేవిధంగా ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే రసం అనేది రెడీ. ఇప్పుడు ఉప్పు కారం ఏదైనా కొంచెం తగ్గినా కానీ చూసుకోవచ్చు. అలాగే కొంచెం పులుపు రసంలో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పంచదార కానీ లేకుంటే ఒక చిన్న బెల్లం ముక్క కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.